నమస్తే బాబాయ్. ఇప్పుడు మరి ఆంధ్రాలో షర్మిల గారు పోటీ చేస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ నుండి, మరి ఎలా చూస్తున్నారు ఆ పోటీని? అయితే అయితే మనకి తెలవదు. అంటే షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పుంజుకునే ఛాన్స్ ఉంది ఏమన్నా ఆంధ్రాలో? అందరూ అంటే చెప్పలు ఉన్నాయి. ఇంకా ఇంచేటంటే ఇక్కడ తెలంగాణ అంటే వచ్చింది తప్ప ఆంధ్రప్రదేశ్లో మొత్తం కట్టమే. ఇంచేటంటే ఇంకా మామూలుగా ఇందిరాగాంధీ గారు సంతకం పెట్టిన వల్ల కొంత బాగా 2 ఏళ్ళు చేసేసింది కదా. నా జుట్లు అయితే ఆంధ్రప్రదేశ్లో రాదు, కాంగ్రెస్ పెద్ద ఏం రావు. ఒకవేళ గుర్తిస్తే అన్న 10 సీట్లు అన్న వస్తే రావాలంటే. ఇప్పుడు ఆంధ్రాలో రాజధాని ఏది ఉంటే మంచిది అంటారు? విజయవాడ అయితే రైలు, విజయవాడ అయితే అందరికీ అయిపోయి 4 పక్కలుగా బాగుంటుంది. జగన్ గారు మూడు రాజధానులు ఉన్నారు కదా. 3 రాజధానులు ఏంటండి, మనంతా ఒకటిక్కుని పెడితే హైదరాబాద్లో ఎవరో మళ్ళీ మాది అంటారు, మా జిల్లా మాదే అంటారనేసి 3 రాజధానులు అన్నిటిని మంచిగా పెట్టి బాగానే పెట్టాడు. కానీ మరి ఏ పక్కన కర్నూలు నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే కట్టం, ఆ విశాఖపట్నం నుంచి కర్నూలు రావాలంటే కట్టం. దాని మీద అంటే 3 భాగాలు బాగున్నాయి, బాగానే పెట్టాడు, తప్పులేదు, అది చాలా బాగుంది. కాకపోతే మీరు రాజధాని ఇక్కడ ఉంటే అయితే మరి అందరికీ 4 భాగాలు గట్రా ఒకటి ఎక్కువగా వస్తారు. మరి బాగుంటుంది. ఉద్యోగం చేసిన చాలా మందికి గట్రా చేసిన వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి బాగుంటుంది, ఉద్యోగం చేసిన వాళ్ళకి బాగుంటుంది. ఒకవేళ మన అదే ఆంధ్రప్రదేశ్లో మామూలు పని చేసిన వాళ్ళకైనా ఎవరికైనా చాలా మటుకి హైదరాబాద్ రావట్లేకపోయినా మన ఆంధ్రలో మనం చేసుకోవడానికి జలపతిలో పిల్లగాళ్ళకి ఉద్యోగాలు లేవు అంటున్నారు కదా. పెరిగింది, ఎవరికి పెద్ద ఇదిగా ఏ లేవు. కంపెనీలు ఏమైనా వచ్చినాయి వైసీపీ పరిపాలనలో? అసలు ఏ లేవు. అసలు వచ్చినాయి హైదరాబాద్కి వచ్చేస్తుంటే ఇంకా అక్కడ ఏ రావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమైనా అభివృద్ధి చేసే ఛాన్స్ ఉందా? చంద్రబాబు నాయుడు గారు చేస్తారంటే 9 సంవత్సరాలు చేసి ఉన్నాడు. ఆయన చేసి ఉన్న దాని మీద ఆయన ఎక్కడ అమలు పట్టుకోవాలో 9 సంవత్సరాలు చేసిన వాళ్ళకి ఒక సంవత్సరం తేడా వద్దా. ఒక సినిమా చేసేస్తే ఇష్ట అయిపోద్ది. ఏది ఒక సినిమా ఇచ్చాను ఒక సినిమా పాప అయిపోద్ది. అలాగే ఒక సినిమాని బట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన 9 సంవత్సరాలు చేసి ఉన్న దాని మీద ఆయనకి అమలు చేయాలో ఏది ఎక్కడ పట్టాలో ఆయన పట్టుకుంటాడు. అయితే ఇంకా ఈ తరం చంద్రబాబు నాయుడు పని జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిశారు, టీడీపీతో కలిశారు, ఎలా చూస్తున్నారు ఆయన పొత్తు కలవడం? పొత్తు కలవడం అంటే ఈ మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన జాయిన్ వేసుకుంటే మనకు కలిసి సీట్లు కలిస్తే మనకి ఆయనకి బేమంది. ఆయనకి కలిస్తే మామూలుగా ఆ తర్వాత ఏదో ఆయన చేసింది మరి జంపింగ్ ఇస్తారో ఏది ఇస్తారని మనకు తెలదు. ఆయన మట్టి మాత్రం పాకలింగమని జారేసినారు పెట్టి. ఆంధ్రాలో మందు ఎలా ఉంది? ఇంకా మందు అంటే ఇంకా మనం ఎప్పుడు పెద్ద దిగే తాగండి. మందు వల్ల వచ్చి నేను ఆంధ్రలో పెద్ద దిగే తాగనండి. ఇక్కడ ఆంధ్రలోనే తెలంగాణ ఎక్కడ తాగండి. పెట్టారంట కదా సొంత బ్రాండ్లు. సొంత బ్రాండ్లు అంటున్నారు. సొంత బ్రాండ్ వల్ల చాలా మంది చనిపోతున్నారు అంట. ఎప్పుడో గతంలోనే అంటే నా 2 సంవత్సరాల కింద. ఇప్పుడు ఏం కాదు. ఇప్పుడు మెట్టు మరి ఇప్పుడు బాగుంది. ఇప్పుడు తెచ్చిన కదా మరి బాగుంది. ఓకే బాబు, థ్యాంక్ యూ.